పోలీసులు అన్నాక వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకునుడే కాదు, అప్పుడప్పుడు మానవత్వం చూపిస్తుంటారు, మంచి పనులు చేస్తుంటారు, 10 మందితోని షేబాష్ అనిపించే ముచ్చట్లు ముంగటేసుకుంటారని మస్తు వీడియోలు చూసినాం కదా. వాళ్ళందరినీ దాటేసి గీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చేసిన పనికి సోషల్ మీడియా అంతా ఏ తీరుగా మెచ్చుకుంటుందో చూడు. ఆహా చూడురి ఎస్వంటి గొప్ప పని ముంగటేసుకుర్రో ట్రాఫిక్ పోలీసోళ్ళు. ఇలా ఏపీ సీఎం చంద్రబాబు సారు హైదరాబాద్ కు వస్తుండని పట్నం అంతా పసుపు జెండాలతోని టీడీపీ లీడర్ల కటౌట్లతోని కలకలలాడింది కదా. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కాడ బాబు ఫోటోలతోటి కట్టిన ఫ్లెక్సీ కూడా అట్లనే కానొస్తే గాలికి పడిపోకుండా తాళ్లతోని గట్టిగా కట్టుకుంటా కానొచ్చిర్రు ఇల్లు. ఆన్నే రోడ్డు పొంటున్నోళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో ఇచ్చే వరకల్లా ఇలా పనితనానికి ఇరుగ మరగ తారీఫ్లు అందుతున్నాయి. మరి ఆ ఫ్లెక్సీలకు పర్మిషన్ ఉందో లేదో గానీ వీళ్ళు మాత్రం పక్క రాష్ట్ర సీఎం ఫ్లెక్సీలను ఎంత మంచిగా కాపాడుతురు అనుకుంటా కామెంట్లు చేస్తే ఇంకొందరుండేమో తప్పేముంది ఇసొంటోలే కదా, వాన పడ్డప్పుడు నీళ్లు నిలిస్తే మ్యాన్ హోల్లు తీసి వరదలకెళ్లి పబ్లిక్ ను కాపాడతారు, ఎవరికి ఏ చిన్న ఆపతొచ్చినా గానీ ఎంబటే పానాలను కూడా లెక్క చేయకుండా పబ్లిక్ కోసం పనిచేస్తారు. బతుకు బండి నెల్లదీస్తందుకు ఆటానో రూపాయో సంపాదించుకోవాలని ఫుట్పాత్ల మీద చిన్న చిన్న బండ్లు పెట్టుకుంటే వాళ్ళకే పర్సులకెళ్ళి 10 5 ఇచ్చి చేసుకోర్రి మీదందా మీరు అని సపోర్ట్ ఇచ్చేది. మరి అన్ని పనులు చేసేటోళ్ళు గీంత చేస్తే ఏమైతుంది తీయుండ్రి. గవర్నమెంట్ డ్యూటీలు ఉన్నప్పుడు పక్క స్టేట్ గవర్నమెంట్ నడిపే సీఎం వస్తే గీంత చేయొచ్చు అనుకుంటా అరుచుకోబట్టిర్రు. మరి దీని మీద పెద్ద పెద్ద పోలీసార్లు ఏ తీర్ల రియాక్ట్ అవుతారో రేపు చూడాలిగా. ఆంధ్రాల అధికార పార్టీ లీడర్లు ఆగుతనే లేరు, అసలు భూమి మీద కాలు నిలుస్తనే లేదు, మనల్ని ఎవర్రా ఆపేది అన్నట్టు రెచ్చిపోతురు. మరి అడి మన తాలిబాన్ల పాలన నడుస్తుందా, ఏది చేసినా చెల్లుతుంది అనుకునేటందుకు గవర్నమెంట్ ను బాధ్యం చేసేటందుకు వైసీపీ వాళ్ళకి అస్సలే ఛాన్స్ ఇస్తలేరు. వాళ్ళ చేతుల్లా వాళ్ళ పార్టీనే పేరును నాశనం చేసి 16 వక్కలు చేస్తున్నారు గిట్లా. తెల్ల పంచ కట్టుకొని రెచ్చిపోతున్నాడు చూడురి. ఆయన ఊళ్ళో పెద్ద లీడర్ కాదు, పెద్ద ఆఫీసరు కాదు, ఊళ్ళో రేషన్ డీలరు. గాయనకే గింత కావరం ఉన్నది. నంద్యాల కోర్నపల్లె కాడున్న సర్కార్ బడి ఏందో ఆయన సొంత గోడౌన్ అన్నట్టు ఈ పుచ్చిపోయిన ఆయన బియ్యం బస్తాలు రేషన్ సామాన్లు తెచ్చిపెట్టిందట. ఇది పోరలు చదువుకునే బడి, ఇవన్నీ ఈడబెడితే ఎట్లా, పోరలేడా కూర్చుంటారు, పురుగులు గిరుగులు వాటి పిల్లలకు దద్దులు వస్తాయని చెప్పిండట సారు. ఏందిరా నాకే ఎదురు చెప్తున్నావు అని ఇగో కైక్కున లేచిండి ఈ కంత్రి మొక్క పైన. మర్యాద పట్టలేడుకో అబద్ధం ఉంటా, ఇది నిజం కాదు. ఎట్లా చెప్తావా చెప్తావా ఓటు ఉండని లేదా నీకు మగుడు చాలా తలకాయ మగుడు నీకు లోపడుతా నెగడం కొంచెం మానవత మనిషికి పొజిషన్ ఉంటుంది. ఎన్ని సీట్లు వస్తాయి? 164 సీట్లు మాకు వస్తాయి. నువ్వేం మాట్లాడలేదు. రాజకీయం అవసరం అన్న, రాజకీయ ప్రకారం నీకు ఉండకపోతే లోఫర్ నా డాష్ గా మాకు 164 సీట్లు వచ్చినాయి, మర్యాద నేర్చుకో, నువ్వు బియ్యం బల్లనే దించుతాము, ఉండి పోతేవో అని టీచర్ విజయ్ భాస్కర్ మీద రెచ్చిపోయిండు. పాపం ఆయనకు ఎదురు చెప్పలేక ఏడ్చుకుంటున్నాడు సారు. మరి సైకిల్ పాటలకు పదవి ఇచ్చింది ఇటువంటి పాలత పనులు చేస్తుంది. టీచర్ల మీద 40 మీరు బాబు కష్టపడి ఇల్లు కట్టి తప్పదాయి కాలబెట్టినట్టున్నది లేవారము. చంద్రం సార్ ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకోకుంటే మాత్రము మీకే నొత్తి నొప్పి అయితే చూసుకోరు మరి అంటారు ఇది చూసిన వాళ్ళిగా.